ఫస్ట్ టైం నేను మీకు తెలుసు తోకలేని పెట్టతోటి ఇట్లా కెరీర్ స్టార్ట్ చేసి నేను ప్రొడ్యూసర్గా తోక ఊడిపోయింది, రెక్కలు కట్ అయిపోయాయి. సో మళ్ళీ మనం రచయితగా, డబ్బింగ్ రచయితగా మనం కెరీర్ స్టార్ట్ చేసి మళ్ళీ ఇది 97లో ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక కో ప్రొడ్యూసర్ ప్రజెంటర్గా కోన వెంకట్ ప్రజెంట్స్ నేను కాన్సెప్ట్ అనుకొని సో మళ్ళీ ఒక ప్రొడక్షన్లో దిగా. ఓకే, డబ్బు అయింది ఎంవివి గారిదే, బట్ కాన్సెప్ట్, డిజైనింగ్, ప్రొడక్షన్, ఎగ్జిక్యూషను మొత్తం ఇది నాదే అని. సో మళ్ళీ అది మళ్ళీ ఒక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ కమ్ బ్యాక్ యాజ్ ప్రొడ్యూసర్ అనుకోండి అంతే. సో ఇన్ని రకాలుగా ఇంతమందికి ఎలివేషను ఇచ్చిన సినిమా అది. అందుకని చాలా, బట్ ఆ సెన్సేషన్ చాలామంది అడిగారు 2 ఎప్పుడు 2 వస్తుందా, మళ్ళీ సీక్వెల్ చేయాలి, దీనికి సీక్వెల్ చాలా మంది తీశారు. మరి ఇంత డిలే చేశారు సీక్వెల్కి? 10 years ఎందుకు పట్టింది? ఇప్పుడు జనరల్గా సోషల్ సబ్జెక్ట్స్ ఉన్నాయనుకోండి, యాక్షన్ ఫిలిమ్స్కి సీక్వెల్స్ రాయడం చాలా ఈజీ, చాలా ఈజీ అన్నిట్లోకి యాక్షన్ ఫిలిమ్స్కి. ఎందుకంటే ఆ క్యారెక్టర్ని తీసుకుంటే చాలు. ఓ పోలీస్ ఆఫీసర్, వాడికి మళ్ళీ కొత్త కేసు దొరికింది, కొత్త క్రిమినల్, కొత్త కిల్లర్ ఎవడో అని పట్టుకోవాలి, మళ్ళీ కొత్త కథ రాసుకోవడం చాలా ఈజీ. కానీ ఒక గోస్ట్ సంబంధించిన గీతాంజలి ఆత్మని మళ్ళీ తీసుకురావాలంటే దానికి తగ్గ సిచ్యువేషన్ క్రియేట్ కథ క్రియేట్ చేయాలి. దానికోసం టైం పట్టింది. మీరే ఒక టాప్ రైటరు, మీకు అసిస్టెంట్లు ఉన్నారు, మీకు తలుచుకుంటే పెద్ద విషయం కాదు, కానీ దాని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు? ఎందుకు పెట్టలేదంటే దాని కారణం కూడా మళ్ళీ గీతాంజలి వల్ల నేను ఇంకా బిజీ అయిపోయా, నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. దానివల్ల అప్పుడే నేను అదే టైంలో మామ్ అని మన శ్రీదేవి గారికి ఆ సినిమా కథకి బాలీవుడ్ వెళ్ళిపోయా. అలాగే నిన్ను కోరి జరిగింది, టకటక దూకుడు ఓ పక్కన. సో గీతాంజలియే నన్ను యాక్చువల్గా బిజీ చేసింది. దానివల్ల మళ్ళీ టకటకని వెంటనే నీవెవరు, తాప్సీ, ఆది పినిశెట్టి, బ్లైండ్, అది మళ్ళీ నేను సమర్పిస్తూ కోనా ఫిల్మ్ కార్పొరేషన్ KFC అని బ్యానర్ పెట్టా. ఎంబీవి గారితో నేను కలిసి చేసే అన్ని సినిమాలు. అలా గీతాంజలి వల్ల బిజీ అయిపోవడం వల్ల సీక్వెల్ గురించి ఆలోచించే టైం కానీ ఆ ఇది కానీ నా దగ్గర దొరకలేదు. ఈ రన్నింగ్ రేస్లో బట్ ప్యారలల్గా మైండ్లో ఎక్కడ తిరుగుతుంది, దీన్ని సీక్వెల్ చేయాలి, ఏం చేయాలి, ఎలాంటి చేయాలి, మళ్ళీ గీతాంజలి పట్టరావాలి వెనక్కి ఆత్మని అని. వన్ ఫైన్ డే అమెరికాలో నాకు సియాటల్లో మేము షూటింగ్ చేస్తున్నాం, నిశ్శబ్దం చేస్తుంటే మాధవను అనుష్క శెట్టి చేస్తున్నప్పుడు వన్ ఫైన్ డే తట్టింది. అలాగ డ్రైవ్ చేసుకుంటూ షూటింగ్ వెళ్తుంటే తట్టింది. వెంటనే లొకేషన్లో అంజలి కూడా ఉంది, నిశ్శబ్దంలో చేసింది కదా ఆ కాప్ రోల్. తనకి చెప్పా ఐడియా ఇది ఎక్స్ట్రాడినరీ సార్ ఉంది. ఇప్పుడు ఇది 2018 ఐడియా మాత్రం తట్టింది, ఫెంటాస్టిక్. ఈ తర్వాత శ్రీనివాస్ రెడ్డి చెప్పా, అదిరిపోయింది సార్ అన్నాడు. మళ్ళీ కోవిడ్ వచ్చేసింది, మళ్ళీ టైము తర్వాత ఇలాగ ఇక దానికి ఏముంటాయి చాలా రీజన్స్ అనుకోండి. బట్ ఫైనల్గా ఇస్తే ది బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే మనం ఈ ఫ్రాంచైజీని ఇప్పుడు మీరు దాన్ని కాపాడుకుంటే లైఫ్ లాంగ్ మనకి ఒక కెరియర్ ఉంటుంది, అంటే అది బతికే ఉంటుంది. మనం ఉన్నా లేకపోయినా ఆ గీతాంజలి క్యారెక్టర్, ఆ గోస్ట్ క్యారెక్టర్ ఫర్ ఎవర్ ఇట్ విల్ రిమైండ్. ఇప్పుడు మీరు తీసుకోండి జేమ్స్ బాండ్ సిరీస్ ఎప్పటి నుంచి వస్తుంది, అలాగే బ్యాట్మెన్ ఎప్పటి నుంచి వస్తున్నాడు, అలాగే స్పైడర్ మ్యాన్ ఎప్పటి నుంచి క్యారెక్టర్స్ క్రియేట్ చేసి వదిలేశారు కదా వాళ్ళు. దానికి ఒక కొత్త కథ రాసుకుంటే దోస్ క్యారెక్టర్స్ విల్ అగైన్ కమ్ బ్యాక్. అవి ఎప్పటికీ ఆడియన్స్ ఆ క్యారెక్టర్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అంటే మధ్యలో మళ్ళీ శంకరాభరణం అని ఇంకో హారర్ ఫిల్మ్ టచ్ చేసి, హారర్ కాదు అది, క్రైమ్ కామెడీ రీమేక్, అది క్రైమ్ కామెడీ. అది హారర్ మళ్ళీ టచ్ చేయలేదు, హారర్ జోలికే వెళ్ళలేదు. మళ్ళీ నేను హారర్ కామెడీ చేస్తే మళ్ళీ ఇదే చేయాలి. ఎస్పెషలీ నాకు అనీస్ బాజ్మీ బాగా క్లోజ్. అనీస్ బాజ్ భూల్ బులయ్యా అని వచ్చింది. ఇప్పుడు అనీస్ బాజ్ మీద కలిసి ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను రైట్ నౌ. ఇప్పుడు ఈ ఇయర్లోనే షూటింగ్ వెళ్తుంది. ఓకే, నో ఎంట్రీ అని ఆయన ఒక బ్లాక్ బస్టర్ సినిమా తీశాడు.
దాని సీక్వెల్ కథ నేను ఇచ్చాను. ఇప్పుడు ఆ సీక్వెల్ కథ విత్ స్టార్స్ 3 స్టార్స్తో రేపు జూన్ జూలై నుంచి షూటింగ్ వెళ్ళబోతుంది. ఓకే. సో ఆయన బూల్ బులయ్య తీసినప్పుడు ఆయన అన్నాడు కోనాజీ, ఆయన గీతాంజలి చూశాడు. చూసారా దీని గురించి స్టామినా హారర్ కామెడీ 350 crores కలెక్ట్ చేసింది. బూల్ బులయ్య 2 సీక్వెల్ అది కూడా. సో మీకు కూడా ఛాన్స్ ఉంది గీతాంజలి 2కి, మీరు ఎందుకు అంటే అప్పుడు నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకున్నాను. ఎప్పుడైతే బూల్ బులయ్య ఆడిందో 350 crores చేసిందో దాన్ని ఇంకప్పుడు దాని మీద ఇక పడి ఫైనల్గా కంప్లీట్ చేసి మొత్తానికి షూటింగ్ కూడా కంప్లీట్ చేసాం.